రైట్. సో ఇక్కడ మనకు ఇండియాకు ఒక డెవలప్డ్ కంట్రీ స్టేటస్ వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. దాంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టీఎస్ఎం, టూ సెక్టర్ మోడల్. ఇలా మీకు వచ్చిన ఆదాయంలో ఆదాయాన్ని మనం వై అంటామండి. వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్ అంటాం. ఈల్డ్, దీన్ని ఆదాయం అంటాం. మామూలు ఇంగ్లీష్ లోపల ఇన్కమ్ అంటాం. ఓకేనా? రైట్. ఇన్కమ్ అనేది ఈ ఖర్చు పైన చేస్తారు, వినియోగం పైన. మిగిలింది పొదుపు చేస్తారు. ఈ దేశంలో ఉన్న మొత్తం పొదుపులను, రైట్, యువర్ ఇన్కమ్ ఈజ్ స్పెంట్ ఓవర్ on two categories. One is consumption, the residual saving, right? So total savings in the country named as GDS, స్థూల దేశీయ పొదుపులు అంటారు. ఇంగ్లీష్లో గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ అంటాం. కాబట్టి దీ సేవింగ్స్ ఆర్ పార్క్డ్ ఎట్ బ్యాంక్స్. ఓకే, బ్యాంక్స్ గివింగ్ లోన్స్ టు ఇన్వెస్టర్స్, రైట్? ఇన్వెస్టర్స్. కాబట్టి ఇది పెట్టుబడి అంటాం. ఓకే, పెట్టుబడి. దీన్ని మనం దేశంలో ఉన్న మొత్తం పొదుపులు ఏమన్నాం? జీడిఎస్ అన్నాం కదా. టోటల్ సేవింగ్స్ ఇన్ ద కంట్రీ రీనేమ్డ్ యాజ్ జీడిఎస్. ఆన్ ద సేమ్ లైన్, రైట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ నేమ్డ్ యాజ్ జీడిఐ. ఏమండి? జీడిఐ స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్. స్థూల దేశీయ పెట్టుబడులు అంటాం. దేశీయ పెట్టుబడులు అని అంటాం. ఈ రెండింటి కలిపి ఏమంటారంటే టీఎస్ఎం అంటాం. టీఎస్ఎం అంటే టూ సెక్టర్ మోడల్. సో ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ has increased significantly with a record of 30.2 of GDP recently compared to 8% in 1947. ఇక్కడ దేశంలో ఉన్న పొదుపులు 8% ఉండే, దేంతో పోలిస్తే? జీడిపితో పోలిస్తే. ఇవాళ 30%కి వచ్చింది. కాబట్టి 30% దాటడం అనేది ఒక పారామీటర్. ఏ దేశంలో జీడిఎస్ 30% జీడిపిలో ఉంటుందో అక్కడ అడ్వాంటేజ్ అన్నమాట. అక్కడ భారతదేశానికి అడ్వాంటేజ్ ఏంటంటే పొదుపుల విషయంలో 30% దాటింది. దేంతో పోలిస్తే 30% దాటింది? జీడిపితో. దట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఇండియా ఈజ్ హ్యావింగ్ ద కెపాసిటీ టు బికమ్ డెవలప్డ్ కంట్రీ ఆర్ నాట్ అంటే ఎస్, ఇట్ ఈస్ హ్యావింగ్ ద కెపాసిటీ. వై? బికాస్ ఇన్ జీడిఎస్ వి క్రాస్డ్ 30% ఆఫ్ ద జీడిపి. సో అయితే ఇక్కడ ఈ పొదుపుల విషయంలో కొంచెం ఈ మధ్య కాలంలో ఏంటంటే HHNFS, హౌస్ హోల్డ్ నాన్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేది కొంచెం నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేది తగ్గుతున్నట్లు కొంచెం ఇరిటేషన్గా వస్తున్నది. ఏంటంటే నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్. హెచ్హెచ్ అంటే ఏంటంటే హౌస్ హోల్డ్. నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్, వీళ్ళు చేసే పొదుపులు రెండు రకాలుగా ఉంటాయి. జనరల్గా ఏంటంటే బ్యాంకులో చేస్తే ఫైనాన్షియల్ సేవింగ్స్ అంటాం. అదే బంగారం కొనుక్కోండి, ఫిజికల్ సేవింగ్స్ అంటాం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేది తగ్గుతూ ఉంది. అంటే బ్యాంకులో వీళ్ళు వేయడం లేదు. ఏం చేస్తున్నారు? ప్లాట్లు కొంటున్నారు, బంగారం కొంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకుల్లో పొదుపులు ఏమవుతాయి? తగ్గుతున్నాయి. కొంచెం ఈ మధ్యకాలం పేపర్లో వచ్చేది ఏంటంటే HHNFS has been declining in India. Okay, that's why we need to increase the deposits from the depositors. కాబట్టి డిపాజిట్లు బ్యాంకులో చేసే విధంగా మనం ప్రోత్సహించాలి. అర్థమైందా? సో కాబట్టి ఒకవేళ కనుక అట్లా కాకపోతే ఏంటంటే ప్రాబ్లం అవుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, ఎరిహో ఇది మనం రాస్తాం మామూలుగా. ఇది HHNFS అని తగ్గడం కొంచెం ఇరిటేటింగ్ ఇష్యూ అనేది రాస్తాం మనం ఇక్కడ. సరే, భారతదేశం అనేది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీగా మారడానికి అవకాశాలు ఉన్నాయంటే ఉన్న. ఎట్లా చెప్తున్నామంటే ఈ రెండు రంగాల నమూనా టూ సెక్టర్ మోడల్ 30% దాటింది. ఈ పొదుపులన్నీ పెట్టుబడిగా మారుతాయి కాబట్టి, రైట్, పెట్టుబడి చూడండి ఇక్కడ. డిస్పైట్ ఎ డిక్లైన్ ఇన్ హౌస్ హోల్డ్ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అఫెక్టింగ్ బ్యాంక్ డిపాజిట్స్, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ in 2023-24 was recorded 33% of the GDP, up from 8%. ఇది కూడా
30% దాటిపోయింది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. భారతదేశ అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు పొదుపులు తీసుకోండి, జీడీ తీసుకోండి, పెట్టుబడులు తీసుకోండి, జీడీ తీసుకోండి, జీడీపీలో 30% క్రాస్ అయింది. అదొక ప్లస్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్యాంకులు ఇలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఓకేనా, ఈ యొక్క ఐ అనేది మీకు తెలుసు, అది సిగా మారుతుంది, క్యాపిటల్గా మారుతుంది, మెషిన్గా మారుతుంది. ఇది అనేది ప్రొడక్షన్గా మారుతుంది. ప్రొడక్షన్ మనం ఏమంటాం? ఎకానమీ అంటాం. ఎకానమీలో ఏముంటుంది? గూడ్స్ అండ్ సర్వీస్ ఉంటుంది. వాటిని ఇంటూ ఏం పెట్టి గుణిస్తాం? ధర పెట్టి గుణిస్తే మీకు వచ్చేది ఏంటిదండి? అది కాన్సెప్ట్. కాబట్టి భారతదేశంలో జాతీయ ఆదాయము పెరిగే అవకాశం కనిపిస్తున్నది ఎందుకోసం అంటే బికాజ్ ఆఫ్ 2 సెక్టర్ మోడల్. కాబట్టి సేవర్స్ పార్క్ దేర్ సేవింగ్స్ ఎట్ బ్యాంకర్స్ ప్రొవైడింగ్ లోన్స్ టు ఇన్వెస్టర్స్. ఓకే, సో క్రాస్డ్ 30%, ఇట్ ఈస్ ద రైట్ బౌండరీ లైన్. కాబట్టి భారతదేశానికి భవిష్యత్తు ఉన్నది అనేది మనం చెప్తున్నాం ఇక్కడ. అంటే ఇలా వికసిత భారత్ అవుతుందా కాదా అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తే అవుతుంది. ఎందుకోసం అంటే బేస్ ఉందనే విషయం. సరే, ఇక షార్ట్ టర్మ్లో కొంత మన కోవిడ్ కాలం చెందంటే కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత డిమానిటైజేషన్ అప్పుడు కూడా జర పబ్లిక్ని ఇబ్బంది పెట్టారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఏదైనప్పటికీ ఇక్కడ విషయం ఏంటంటే ఇలా దేశం కానీ ప్రపంచం కానీ అప్పుల్లో ఉంది. ఇలా టోటల్గా మీకు ప్రపంచంలో ఉన్నటువంటి జీడిపి ఎంత అంటే 109 lakh crore డాలర్స్. మొత్తం ప్రపంచ జీడిపి, వరల్డ్ జీడిపి 109 lakh crore డాలర్స్. ప్రపంచం యొక్క అప్పు ఎంత అంటే 315 lakh crore డాలర్స్. 3 రెట్లు ఎక్కువ ఉన్నది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఇండియాలో ఇట్లా ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద అప్పేస్తే ప్రపంచ జనాభా 810 crores, అదే 8.10 బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు, 100 crores. 810 crore పీపుల్ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళ కనుక ఈ అప్పు మొత్తం మంచితే మనిషికి 32 lakhs వస్తుంది. 32 లక్షల రూపాయలు వస్తుంది ఒకనొక్కరి మీద. అర్థమైందా? అప్పు పంచితే. ఇట్లా ఈ వ్యవస్థ ఏంటంటే వరల్డ్లో కొంత న్యూసెన్స్ అవుతుంది అనే విషయం ఇక్కడ తెలిసిపోయింది. ఇక్కడ ఏదైనా బతికటుడు ఏమిటంటే అప్పులు ఇచ్చే వాళ్ళు బతుకుతున్నారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా బతుకుతున్నాయి. కానీ పబ్లిక్ మాత్రము కరెక్ట్ లేదు. ఇవాళ ఇండియాలో కాదు, వరల్డ్లో కూడా అంతే విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, పక్క పెట్టేసేది. సో మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశంలో జాతీయం పెరుగుతుందా లేదంటే పెరుగుతుంది బాస్ అని చెప్పాలా. బికాజ్ ఆఫ్ 2 సెక్టర్ మోడల్, whose percentage 30 exceeded in the GDP. ఓకే, ఐదర్ GDSR GDI డజంట్ మ్యాటర్. ఓకేనా, అది ఒక అడ్వాంటేజ్. సో తర్వాత అది చెప్పేసాం ఇక్కడ. సో దీన్ని మనం ఈ GDIని మనము ఇలా గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా, 33%. విత్ బోత్ GDS అండ్ GCF exceed 30% GDP, the 2 sector model right supports the expectation that India will reach డెవలప్డ్ స్టేటస్ వికసిత్ భారత్ బై. ఇట్లా మనం సపోర్ట్ చేస్తుంటాం. కాబట్టి వికసిత్ భారత్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనకి ఎందుకంటే కొన్ని పునాదులు ఉన్నాయి, గట్టి పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల్లో ఇక్కడ ఏంటంటే ఇవాళ 2 సెక్టర్ మోడల్. ఇక్కడ కాన్సెప్ట్లు ఏంటంటే ఇవాళ సరే వాస్తవానికి అప్పులు అనేది ఇలా ప్రపంచాన్ని వేధిస్తున్నది. ఈవెన్ అమెరికా కూడా వాళ్ళ జాతీయాన్ని మించి ఇలా అమెరికాకు అప్పున్నది. జపాన్ కూడా వాళ్ళ జాతీయాన్ని మించి ఇలా అప్పులు ఉన్నాయి. అయినప్పటికీ మనోడు ఏం చేస్తాడు? యుద్ధాలు చేయమని ఇలా ప్రోత్సహిస్తాడు. ఇజ్రాయెల్ అన్నీ ముందుకు నెడుతూ అర్థమైంది, అది అట్లా చేస్తున్నారు. ఇలా ఇరాన్ కూడా వార్లోకి వచ్చేస్తూ ఉంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ మళ్ళీ స్టార్ట్ అయితే అది కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇట్లా ఈ డిఫెన్స్ పొల్యూషన్ సృష్టిస్తున్నారు వరల్డ్లో. సరే, పక్క పెట్టేసేయండి. సో దానివల్ల ఏమైతే సంపాదించిన జీడిపి అంతా నాశనం అవుతూ ఉన్నది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఓకేనండి, అడ్వాంటేజ్. సరే, నెక్స్ట్ మనం అడ్వాంటేజ్లో డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఒక అడ్వాంటేజ్. సార్ మనం చెప్పిన డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే సో ఇండియా బెనిఫిట్స్ ఫ్రమ్ లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. 68.03% ఆఫ్ పాపులేషన్ ఏజ్డ్ 50 to 64 years. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా మనకు పాపులేషన్లో ఇలా జనాభాలో మనం చూస్తే ఇవాళ ఇక్కడ జనాభా విషయం చూసినట్లయితే ఓకే, సో దీంట్లో మనకు సీనియర్ సిటిజన్స్
సూపర్ సీనియర్ సిటిజన్స్, ఇక్కడ మనకు రైట్ చిల్డ్రన్, ఓకే చిల్డ్రన్. ఈ మధ్యలో ఈ S15 to 64 ఇయర్స్ ఏజ్ ఉన్నారో వీళ్ళని ఏమంటారంటే LFPS అంటాం. LFPS లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. దీన్ని మన తెలుగులో శ్రామిక శక్తి అంటాం. శ్రామిక శక్తి అంటాం, ఓకేనా. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటంటే రెడీ టు వర్క్, రెడీ టు డూ వర్క్ పీపుల్, ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలను మనము శ్రామికులు అంటాం, శ్రామికులు అంటాం, ఓకేనండి. సో ఈ శ్రామికులు భారతదేశంలో అద్భుతంగా ఉన్నారు. దాన్ని DD అంటాం, డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓకేనా రైట్. సో వీళ్ళు ఒక 100 మంది అనుకోండి. ఈ 100 మందికి మనము ఫర్ ఎగ్జాంపుల్ పని 80 మందికి ఇచ్చినాం అనుకోండి, పని 80 మందికి ఇచ్చినాం అనుకోండి. కాబట్టి పని ఇస్తే వాళ్ళని ఏమంటండి, W వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వీళ్ళను కార్మికులు అంటారు. ఏమండి కార్మికులు అంటారు, రైట్ కార్మికులు. కాబట్టి భారతదేశంలో శ్రామికులు కార్మికులు సమానంగా లేరు, శ్రామికులు ఎక్కువగా ఉన్నారు, ఓకేనా. సో ఈ 20 ఏమైందండి అది అన్ఎంప్లాయ్మెంట్, ఏమండి అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇలా భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో శ్రామికులు ఉన్నారు, శ్రామికులందరినీ ఎట్లా మార్చుకోవాలో మనం కార్మికులు మార్చుకోవాలి. వీ షుడ్ ట్రై టు కన్వర్ట్ ద లేబర్ ఫోర్స్ ఇంటూ వర్క్ ఫోర్స్, దెన్ unemployment becomes 0, then the condition can be named as full employment. కాబట్టి దాన్ని ఏమంటాం మనం సంపూర్ణ ఉద్యోగం అంటాం. కానీ భారతదేశం లోపల అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది. నెక్స్ట్ చాప్టర్లో బీదరిక నిరుద్యోగం వస్తుంది, కలిపి ఉంటుంది, ఓకేనా రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ మనం మాట్లాడినట్లయితే ఇలా అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలు మనం ఎప్పుడు స్టార్ట్ చేసినామండి అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలు 1947 తర్వాత మొదటిసారి మనము అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలు చేసింది 1972-73 చేసాం. అదేవిధంగా మొదటిసారి బీదరిక లెక్కలు చేసింది 1973-74లో చేసాం. అప్పటి నుంచి మనం లెక్కిస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగం ఎట్లా వస్తుందంటే వెనెవర్ LFPR ఎక్సీడ్స్ WFPR. LFPR అంటే ఏంటండి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. శ్రామికులు అంటే ఎవరు, పని చేయడానికి. ద పర్సన్ రెడీ టు డూ వర్క్ కెన్ బి నేమ్డ్ యాజ్ లేబర్, ఓకే లేబరర్, ఓకే. సో వెనెవర్ వి ప్రొవైడ్ ద జాబ్ టు లేబరర్ దెన్ ఈ బికమ్స్ ఎంప్లాయీ. ఒకవేళ కనుక మీరు ఇలా మరి అట్లా ఇవ్వలేకపోతే మాత్రము నిరుద్యోగం వస్తున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి LFPR మస్ట్ బి ఈక్వల్ విత్ దెన్ యూ కెన్ గెట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఈక్వెస్ట్ రైట్, LFPR ఈజ్ ఈక్వెస్ట్ WFPR. ఇది మనకు కాన్సెప్ట్. కాబట్టి భారతదేశంలో నిరుద్యోగం ఎందుకు ఉంటున్నది అంటే భారతదేశంలో ఓన్లీ ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసినాము, కానీ ఎంప్లాయ్మెంట్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేదు మొదటి నుంచి. అది బ్లండర్ మిస్టేక్, అది బ్లండర్ మిస్టేక్. కాబట్టి మీరు ప్రొడక్షన్ ఎంప్లాయ్మెంట్ను సమానంగా చూడాలా. ఈక్వల్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ నాట్ ఓన్లీ ప్రొడక్షన్ బట్ ఆల్సో ఎంప్లాయ్మెంట్. సో అదొక్కటి మనం చేసిన లీకేజ్, దాన్ని ఏమంటామంటే ఛిద్రం అంటాం భారతదేశం లోపల. కాబట్టి ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందో అన్ఎంప్లాయ్మెంట్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అర్థమైందా, అదే సార్. కాబట్టి ఇక్కడ మనకు అంశంలో ఈ లేబర్ ఫోర్సు ఈ LFPR ఎక్కువగా ఉండడాన్ని దీన్ని మనం ఏమంటామంటే DD అంటాం. DD స్టాండ్స్ ఫర్ డెమోగ్రఫీ డివిడెండ్. ఒకవేళ LFPR గ్రేటర్ దాన్ WPR అయితే ఏమండి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది కదా, అన్ఎంప్లాయ్మెంట్లు. దీన్ని ఏమంటారంటే డెమోగ్రఫిక్ కర్స్ అంటాం. డెమోగ్రఫిక్ కర్స్, CURSE, డెమోగ్రఫిక్ కర్స్. ఇప్పుడు రెండు సమానమైతేనో ఫుల్ ఎంప్లాయ్మెంట్, లేబర్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే DC స్టాండ్స్ ఫర్ డెమోగ్రఫిక్ కర్స్. అర్థమైందా, అంటే దాని అర్థం ఏంటంటే జనాభా నష్టం. ఇది CURSE కర్స్ అంటే జనాభా నష్టం. ఎందుకోసం అంటే ఒక వృద్ధునికి జాబ్ లేకపోతే నో ప్రాబ్లం, ఓ పిల్లలకి జాబ్ లేకపోతే వాడు ఏదో బయట పోయి ఆడుకుంటాడు. కానీ ఏజ్లో ఉన్నవానికి జాబ్ లేకపోతే పెద్ద న్యూసెన్స్ అయ్యి, అర్థమైందా, వాడు డిజార్డర్స్ వస్తాయి, అశాంతి వస్తాయి, ఎక్స్ట్రీమిజంకి వెళ్ళిపోతాడు, అర్థమైందా. కాబట్టి అది పెద్ద న్యూసెన్స్. కాబట్టి ఇండియా లోపల అక్కడ DD అనేది ఉన్నది కాబట్టి వీ షుడ్ ట్రై టు కన్వర్ట్ ద LFPR ఇంటూ WFPR. సో ఇప్పుడు ఏ యొక్క
ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఎల్ఎఫ్పిఆర్ ఎక్కువగా ఉంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెడీగా ఉంటారు కాబట్టి. అర్థమైందా? ఒక్కొక్కసారి మీరు ఎంప్లాయ్మెంట్ కోసం మీరు ఇది అప్లికేషన్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ ఎల్ఎఫ్పిఆర్ లేకపోతే వేస్టే కదా. కాబట్టి యాజ్ ఎల్ఎఫ్పిఆర్ ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి యూత్ ఉన్న కొన్ని రాష్ట్రాలు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కువగా ఉంది. జార్ఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, కొన్ని ఏరియాస్ లోపల రీజన్ ఏంటంటే ఆ ఏజ్డ్ ఎక్కువగా ఉన్నారు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, ఓవరాల్గా ఇండియాలో ఉన్నారు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశానికి కావాల్సింది ఏంటంటే ఇలా ఎంప్లాయ్మెంట్ కావాలా. ఈ ఎంప్లాయ్మెంట్ కోసం ఎంఎస్ఎంఈని బాగా బిల్డప్ చేయాలి. మైక్రో స్మాల్ మీడియం చిన్న తరహా పరిశ్రమలు. ఇలా చైనా వాడు అదే పని చేశాడు ఫస్ట్. అదే చైనా వాళ్ళదంతా ఫస్ట్ చిన్న తరహా పరిశ్రమ బాగా బిల్డప్ చేసుకున్నారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తాయి. మనోడు ఏం చేసిండు, అవగాహన లేకుండా బొకారో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దుర్గాపూర్ అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. అవి నీకు అవసరం? అవి నీకు తెలియదు. నీకు ఏ ఇండస్ట్రీ అన్నది తెలియదు నీకు. అర్థమైంది? సెకండ్ ప్లాన్లో స్టార్ట్ చేసి పడేస్తే అర్థమైంది. పేద ఎత్తున వెనుకబడ్డ ప్రాంతాలు వేసిన వాటి ఎత్తే ఏమైతే అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంతమందికి వస్తుంది ఎంప్లాయ్మెంట్? అర్థమైందా? కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అట్లా రాంగ్ పాలసీస్ మనం చేసినాం అక్కడ. కాబట్టి ఈ మధ్య కాలంలో చిన్న తర పరిశ్రమల కోసం ఇప్పుడు మధ్య కాలంలో గత 10 years కానించి మనం కాన్సల్ట్ చేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈల వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమర్థమైందంటే ఇలా భారతదేశము డెవలప్డ్ కంట్రీగా మారుతుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ అవకాశం ఉన్నది. ఎందుకోసం అంటే టీఎస్ఎం స్టాండ్స్ ఫర్ 2 sector మోడల్. 30% దాటిపోయింది అది. జీడిపి లోపల అది పొదుపులు కావచ్చు, లేకపోతే పెట్టుబడులు కావచ్చు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది అడ్వాంటేజ్. ఓకే, కాబట్టి ఎన్ఐని పెంచుకునే అవకాశం. రెండవది డీడీ వల్ల కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. డీడీ వల్ల ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇవాళ రైట్ మీడియం ఏజ్ ఇన్ ఇండియా 27 years. కరెక్షన్ చేయలేదు ఇది. కాబట్టి యావరేజ్ ఏజ్ 27 years. యావరేజ్ అంటే కొందరు 100 years బతుకోవచ్చు, కొందరు తొందర చనిపోవచ్చు. కానీ యావరేజ్ మీన్ అదే 27 years. 20 కాదు అక్కడ. తర్వాత ఇక్కడ మనకు ఇవాళ మీరు చైనా చూస్తే 37 years ఉంది. 37 years ఉంది. జపాన్లో 49 years ఉంది. కాబట్టి భారతదేశం యంగ్ కంట్రీ. అది మీన్ ఏజ్ ప్రకారం సగటు వయస్సు విషయంలో 27 years యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. యంగిస్తాన్ రైట్. అదే చైనాలో మీకు 47 years ఉన్నది. 37 years ఉన్నది. జపాన్లో ఎంత ఉన్నది? ఈ నెంబర్స్ మనం డిస్ప్లే చేయాల్సి వస్తుంది. అందుకే ఏమంటుందంటే ఎస్ఎల్ రాసేటప్పుడు నెంబర్ లేకుండా రాస్తే న్యూసెన్స్ అవుతుంది. ఇవాళ చైనా +1 అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే చైనా +1 ఎందుకు వస్తుందంటే చైనా కాకుండా ఇతర దేశాలకు. ఎందుకు అంటే చైనా లోపల ఈ 47 years ఉంది కదా, 37 years ఉంది కదా మీన్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా వేజెస్ అడుగుతారు. వేజెస్ ఎక్కువైనప్పుడు వేజ్ బిల్ ఎక్కువవుతుంది కంపెనీస్కి. అదే దానివల్ల వాడు బయటికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చైనా లోపల వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు, జపాన్లో ఎక్కువ ఉన్నారు. కానీ ఇండియా యంగిస్తాన్ కాబట్టి తక్కువ వేజెస్ డిమాండ్ చేస్తారు. అర్థమైందా? ఇలా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అమెరికా లోపల ఒక షాప్ ఉందనుకుందాం. షాప్కి ఒక సాఫ్ట్వేర్ కావాలా? అదేందా షూ అమ్మేస్తారు. ఓ 10,000 ఇట్లా ఉంటాయి. దీనికి సాఫ్ట్వేర్ కావాలా? ఈ సాఫ్ట్వేర్ను వాడు అమెరికాలో పని చేయిస్తే వాడు $1,00,000 అడుగుతాడు. సాఫ్ట్వేర్ లక్ష. ఇదే సాఫ్ట్వేర్ కనుక ఇండియా పంపిస్తే $10,000 మనం పూర్తి చేస్తాం. అర్థమైందా? ఎందుకోసం అంటే అక్కడ వేజెస్ ఎక్కువగా ఉంటాయి, మన దగ్గర వేజెస్ తక్కువ ఉంటాయి. ఇదే సాఫ్ట్వేర్ బంగ్లా పంపిస్తే వాడు $5,000 చేసి పడేస్తాడు. బంగ్లా పంపిస్తే పాయింట్ అర్థమైంది అట్లా. కాబట్టి వరల్డ్ మొత్తంలో షాపులకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నీ ఇండియాకు వస్తున్నాయి. ఎందుకోసం అంటే ఇక్కడ యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పంపిస్తున్నారు. దీన్ని మనం ఏమంటామంటే రైట్ బీపీఓ అంటాం, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. ఏమంటాం? బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. వీటికి 24/7 మనం అవకాశం ఇచ్చినాం. ఎందుకోసం అంటే ఇప్పుడు యూఎస్ అనుకోండి, వాళ్ళకి అప్పుడు నైట్, ఇక్కడ మనకు డే. ఆ షాప్ అని అడగాలి మనం, ఏం చేయాలి, ఈ ప్రైస్ ఎంత ఆ ప్రైస్ ఎంత మనం అడగాలి, తెలియాలి కదా. కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ మొత్తం ఉంటుంది. అందుకే వీడి కంపెనీలకు 24/7 పెడుతుంది. 3 షిఫ్ట్ ఉంటాయి, 8 hours.
సాఫ్ట్వేర్ వాటికి. అట్లా మనకు వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఇన్కమ్ ఫ్రమ్ బీపీఓ, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. కాబట్టి ప్రపంచంలో ఏ షాపుకు ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా కానీ మనం ఇండియా పంపించగలుగుతూ ఉన్నది. రీజన్ ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు. అది డీడీ వల్ల అవుతుంది. డీడీ అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల వస్తుంది అదైనా. సో ఈ మధ్య కాలంలో జీసీసీలు కూడా ఇవాళ ఇండియాలో ఎక్కువ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కూడా ఇండియాలో 50%, అంటే వరల్డ్లో ఒక 5,000 సెంటర్లు ఉంటే 2,200 మన ఇండియాలో ఉన్నాయి. జీసీసీలు ఏం చేస్తుంటారంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనుకోండి, ఓకే, వాడు ఏం చేస్తాడు, బెంగళూరులో జీసీ చేసేస్తాడు. వాళ్ళు పరిశోధన చేస్తారు, దే కెన్ ఇన్నోవేట్ న్యూవర్ థింగ్స్. అర్థమైందా? చేసేసి ఆ బ్రాంచెస్కి ఆ టెక్లో పంపిస్తాడు, హెడ్ ఆఫ్ పంపిస్తారు వాళ్ళు. దీన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, దాన్ని ఇన్క్యుబేషన్ సెంటర్స్ అంటుంటారు. ఇన్నోవేషన్, రీసెర్చ్. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా తక్కువగా ఉంటుంది, బిల్డింగ్ ఖర్చులు తక్కువ ఉంటుంది, అందులో పనిచేసే వాళ్ళు కూడా చాలా తక్కువ వేతనంతో పనిచేస్తారు. కాబట్టి జీసీసీ డెస్టినేషన్ వరల్డ్లో ఏంటంటే ఇండియా. ఇట్లా వరల్డ్లో ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ రీసెర్చ్ సెంటర్లో కొత్త దే కెన్ ఇన్నోవేట్, న్యూయర్ మెథడ్స్, న్యూయర్ టెక్నిక్స్, న్యూయర్ R&D. ఓకేనా? సో చేసేసి ఏం చేస్తుంటే బ్రాంచ్లకు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటారు. హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్కి వస్తుంది. కానీ ఏదో దిక్కున పరిశోధన అయితే జరగాల, R&D జరగాల. R&D జరిగే ప్రాంతాన్ని ఏమంటారండి? జీసీసీ అంటారు, నాట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. దిస్ ఈజ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. ఇలా ఇండియాలో నెంబర్ 1 ఎక్కువగా. ఎందుకోసం అంటే చూస్తారు క్లైమేటికల్ కండిషన్ ఓకే, అర్థమైన లాస్ ఓకే, అర్థమైందా? సో డూయింగ్ బిజినెస్లో కూడా మనం ఎక్కువ లీగల్గా న్యూసెన్స్ చేయడం లేదు, క్లైమేట్ చాలా బాగా ఉంటుంది, అర్థమైందా? సో ఇవన్నీ చూసేసి ఇక్కడ స్థాపిస్తారు వాళ్ళు అక్కడ. అర్థమైందా? ఓకే, కమ్ముతుంది. అంటే ఇలా భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మారుతుందా? ఎస్, అంటే డెవలప్ కంట్రీ మనం చెప్పేది మనం ఆటోమేటిక్గా $13,845 ఇది మనకు తరచని రావాలా? మరి 2731 చాలా దూరంగా ఉంది కదా, వస్తుంది అంటే వస్తుంది. దానికి ఎట్లా చెప్తున్నామంటే వస్తుంటే నెంబర్ వాళ్ళు మనం ప్రూఫ్ ఇవ్వాలి. ఆ ప్రూఫ్ ఏంటంటే ఇలా రైట్ 2 సెక్టర్ మోడల్ అద్భుతంగా ఉన్నది. ఇలా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ యూత్ ఉన్నది. తర్వాత మీన్ ఏజ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాదు, జీవితకాలం కాదు, సగటు జీవితకాలం అనేది మామూలుగా 70 years ఉన్నది. ఇది సగటు ఏజ్ వచ్చి 27 years. 37 years చైనా, 49 years జపాన్. సో వీళ్ళకు 37 years ఎందుకంటే వాళ్ళు జనాభాను కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చేసినంటే 1 or none పాలసీ పెట్టినారు. మీరు ఒక్కరిని కానండి, ఇష్టం లేదు బంద్ చేయండి అంతే. 2 గంటలు మాత్రం పరిశానంగా ఉంటుంది, ఏముండదు వాళ్ళకి, ఏ సపోర్ట్ ఉండని చెప్పేసి బాగా స్ట్రిక్ట్గా ఇచ్చారు వాళ్ళు. స్ట్రిక్ట్గా ఇస్తే ఏం చేస్తారంటే ముసలు ఎక్కువ అయిపోయారు, అలా తీసిపడేసారు. వద్దు 1 or none కాదు, 2 3 నో ప్రాబ్లం కనేసేయండి. వాళ్ళు ఏమంటారు, మాకు ఇంట్రెస్ట్ పోయింది భూమి అంటారు. మీరే వద్దరు కాబట్టి లేదురా బాబు, ఇప్పుడు మొత్తం ముసలి గ్యాంగ్ అయితే ఇండియాలో, చైనాలో ఏం చేయాలని అర్థం కావట్లేదు. ముసలైనప్పుడు వాళ్ళు ఎక్కువ శాలరీస్ అడుగుతారు, ఎక్కువ పని చేయరు, కూర్చుంటారు, మా బాతకం చేస్తారు అంటే అయిపోయింది చెప్పండి. అర్థమైందా? ఎందుకంటే ఒకసారి వాళ్ళు జనాలు ఏంటంటే, ఇప్పుడు జనాలను మీరు సృష్టించడం వల్ల ఏంది, మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు ఏం చేయలేరు అక్కడ. అది ఒకప్పుడు ఉండే జనాలు చూసి వాళ్ళు నలుగురు కనేసి వాళ్ళ చేసి చూసుకుని నవ్వుకుంటే అది వేరు విషయం. ఇప్పుడు మారిపోయింది వ్యవస్థ అంతా. అర్థమైందా? సో కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఇది. సరే, ఇంకేమున్నాయి మనకు అడ్వాంటేజెస్? ఇది అయిపోయింది. ఇక్కడ నెంబరింగ్ చేంజ్ చేస్తాను. 27 years పడాలి. నేను ఆల్రెడీ పంపించిన, ఇంకా అది రిఫ్రెట్ కాలేదు. 37, 49 ఓకే. నేనేంటంటే కొన్ని నెంబర్స్, ఆ ఎస్ఎల్ నెంబర్స్ మాత్రం తప్పకుండా రెఫర్ చేస్తే మనకు వెయిటేజ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా అడ్వాంటేజ్ ఏమున్నది, ఇలా భారతదేశము జాతీయతను పెంచుకొని ఇలా వీక్షిత భారత్ అవ్వడానికి ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? రైట్. సో దాంట్లో ఏంటంటే హై కల్టివేటెడ్ ఏరియా, దీన్ని ఆరేబుల్ ల్యాండ్ అంటాడు. అర్థమైందా? ఆరేబుల్ ల్యాండ్ అంటాము. రైట్. సో రైట్, ఈ ఆరేబుల్ ల్యాండ్లో ఇది ఇండియా యాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కల్టివేటెడ్ ఏరియా ఇన్ ద వరల్డ్. హవెవర్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ 23-24 ఇక్కడ 328 million tons, which is not fully reflective right of the country's potential. India ranks poorly on the World Hunger Index with a score of 28 points. చెప్పాను ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే మీరు డెవలప్ చేసుకునే అవకాశం ఉన్నది ఇక్కడ. దాదాపు మీకు గతంలో చెప్పాను ఇక్కడ. ఓకే. దాదాపు జియో విషయంలో మీకు దాదాపు ఒక 328 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ ఉంటే అందులో 198 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏందంటే జిఎస్సి అని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 96 ఓకేనా, జిఐ అని చెప్పాను. జిఐ స్టాండ్స్ ఫర్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. ఇది గ్రాస్ సోన్ ఏరియా. ఓకేనండి, రైట్. ఇక్కడ కాన్సెప్ట్లో మనకు దీన్ని మనము స్థూల ఇలా సాగు ఇలా బడి, దీన్ని మనం స్థూల సాగు ఓకే భూమి అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. టోటల్ జియోగ్రఫీ ఎంతంటే 328. సరే, కాన్సెప్ట్లు ఇక్కడ విషయం ఏంటంటే ఇలా భారతదేశానికి ఒక డెవలప్డ్ కంట్రీగా మారొచ్చు. ఎందుకంటే విపరీతమైన ఏరియా ఉంది. కాకపోతే ఏరియాను మనం ఫెర్టైల్గా మొత్తం ఇన్ఫెర్టైల్ చేసి పడేసినాం బై యూజింగ్ హెవీ డోస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నెసెసరీ. ఓకే,